సూర్యపుత్రిక కాళింది వివాహాన్ని నా చేతుల మీదుగా జరిపించాలని నన్ను ఆజ్ఞాపించారు. సరే, నీవెందుకు సూర్యభగవానుణ్ణి ప్రార్థించవలసి వచ్చింది? నీకేం తక్కువ జరిగింది? సత్య, నన్ను ఈ బంధనం నుంచి ఎలాగైనా విముక్తుణ్ణి చేయవా? నాకీ వివాహం వద్దు. నాకు నువ్వే కావాలి. ఈ వివాహానికి ఒప్పుకొని నేను నా కులదైవానికి ఇచ్చిన మాటను నెరవేర్చు. నీకన్నా కృష్ణుని మీద ఎక్కువ బాధ్యత, అధికారము ఉన్నది కృష్ణుడి ధర్మపత్ని అయిన ఆ రుక్మిణికే. ఇప్పుడు చెప్పు, ఆవిడ అనుమతి తీసుకోకుండా ఆ కృష్ణుణ్ణి పరస్త్రీకి ఎలా దానం చేస్తావు? ఇప్పుడు తెలిసిందా నీ స్థానమేమిటో? దాన్ని తెలుసుకోకుండా నీ కులదైవానికి మాటిచ్చావు కదా, ఇప్పుడు ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకుంటావు? రుక్మిణి కాళ్లు పట్టుకునైనా ఈ వివాహాన్ని నీవు జరిపించి తీరాలి. ఇది ఈ సత్యభామకు అసలైన పరీక్ష. రుక్మిణి, నేటికి యమునా తీరాన్ని చూడాలన్న నీ కోరిక తీరే ఉంటుంది కదూ? మాతో నౌకా విహారం చేస్తూ ఆనందసాగరంలో తేలుతూ సంతోషపడుతున్న నా స్వామి కనులు మూసి తెరిచేంతలో మాయమయ్యాడు. నీ సుఖసంతోషాల కోసం మా కృష్ణుణ్ణి నీతో పంపిస్తే నడి సముద్రంలో చేయి విడుస్తావా? నీవు ద్వారకా మందిరానికి వెనుదిరిగిన అనంతరం మీ అత్తమామలు కృష్ణుడు ఎక్కడా అని అడిగితే ఏమి సమాధానమిస్తావు? ఆ రోజు దేవాలయంలో సత్యభామ చేతిలో చేయివేసి ప్రమాణం చేసి చెప్పావు, సత్యభామ వివాహాన్ని కృష్ణునితోనే జరిపిస్తాను అని. ఇప్పుడామెకు ఏమి సమాధానం చెప్తావు? సత్యభామ, కృష్ణుడు కనిపించక కంగారు పడి నీ వద్దకేమైనా నా నాథుడు వచ్చాడేమోనని తెలుసుకుందామని వచ్చాను. అవును, నా వద్దకే విచ్చేశారు. నేనే అతన్ని దాచిపెట్టాను. నీవు కృష్ణుణ్ణి నాకు ఇచ్చి ఎక్కడ వివాహం చెయ్యాల్సి వస్తుందోనని నా కృష్ణుణ్ణి దాచిపెట్టి నా దగ్గర మొసలి కన్నీళ్లు కారుస్తూ నటిస్తున్నావా? రుక్మిణి, సత్యభామ, రుక్మిణి, నన్ను నీవు క్షమించెదవా? చచ్చా, అలా ఎందుకు మాట్లాడుతున్నావు? జరిగినదేమిటో తెలుసుకోకుండా నిన్ను నిందించి అపహాస్యం చేశాను. అందుకోసం నేనిప్పుడు పశ్చాత్తాప పడుతున్నాను. నన్ను క్షమించెదవా? మన మధ్య క్షమాపణలెందుకు? ఇప్పటికైనా నన్ను నమ్మావు కదా. నేనే ముందు నిలబడి నీ వివాహాన్ని కృష్ణునితో జరిపించదల్చాను. అంతలోనే జరగరానిదంతా జరిగిపోయింది. రేపో లేదా మరునాడో నా నాథుడు వస్తాడు. మీ ఇద్దరి వివాహాన్ని తప్పకుండా జరిపిస్తాను. నా వివాహ విషయం పక్కన పెట్టు. దానికంటే ముఖ్యంగా మనిద్దరం ఒక ముఖ్యమైన శుభకార్యాన్ని చేయవలసి ఉన్నది. ఏమంటున్నావు సత్యభామా? ప్రాణనాథుడు ఎక్కడికి వెళ్లాడోనని కంగారు పడుతున్న ఈ సమయంలో శుభకార్యాన్ని చేయవలనా? అవును, ఏది ఏమైనప్పటికీ ఆ శుభకార్యాన్ని నెరవేర్చవలసిందే. దానివల్ల మనకే శుభం కలుగుతుంది. మన కృష్ణుడు మనకు దక్కుతాడు. నిజమా? అలాగే కానివ్వు, నీవు చెప్పినట్టే చేద్దాము. అయితే కృష్ణుడు వచ్చిన వెంటనే నీ వివాహం జరిగి తీరాల్సిందే. దానికెందుకు అంత తొందర? వివాహాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా. అదేమిటి సత్యభామ, అలా అంటున్నావు? ఇంకా ఈ సోదరి మీద
నమ్మకం ఏర్పడలేదా? అటువంటిదేమీ లేదు. ఎంతైనా ఏమైనా నీవు కృష్ణుని ధర్మపత్నివి. అతని మీద నీకున్న అధికారం ప్రత్యేకమైనది. అతని గురించి ఏమి చేయవలెనన్నా నీ అనుమతి కావలసిందే కదా. నీవు ఒప్పుకుంటే నేనిప్పుడు ఒక సమస్య నుండి బయటపడగలను. నీకు సమస్య? అదేమిటో చెప్పు. సోదరి, చెబుతాను విను. సత్య, ఎవరీ సౌందర్య రాశి? సాక్షాత్తు సూర్యపుత్రిక కాళింది. ఆహా ఆహా, ఎంతటి భాగ్యం! ఎన్నో రోజుల నుంచి ఆ దినకరుణ్ణి, ఆ ప్రభాకరుణ్ణి దర్శించుకోవాలని ఆతురతతో ఉన్నాను. ఇప్పుడు కనీసం వారి పుత్రికను చూసే భాగ్యమైనా దక్కింది కదా. సత్య, నీ వల్ల నా జన్మ సార్థకమైనది. ఈ మాత్రానికే ఎందుకు ఆశ్చర్యం? సాక్షాత్తు సూర్యదేవుణ్ణి, సంధ్యాదేవిని తీసుకుని వచ్చాను. అవునా? స్వామి, నేను ధన్యురాలిని. ధన్యురాలిని. ఆశీర్వదించండి. శుభమస్తు. రుక్మిణి, దేవాది దేవతలు నీ వద్దకు కార్యోన్ముఖులై వచ్చారు. నా వద్దకా? నేను సామాన్యురాలిని. ప్రభు, తమరు కార్యోన్ముఖులై నా వద్దకు రావడమేమిటి? అంతా విధి నిర్ణయం. రుక్మిణి, మా పుత్రిక కాళింది యొక్క వివాహం నిర్వహించాలని మేము నిర్ణయించుకున్నాము. అలాగా? శుభం భూయాత్. ఆ వరుడు ఎవరో తెలుసుకొనవచ్చునా? ఏంటలా మౌనంగా ఉండిపోయారు? సత్యభామ, నీవైనా చెప్పు, ఆ వరుడు ఎవరనేది? ఆ వరుడు మన కృష్ణుడే. ఏమంటున్నావు సత్యభామ? కాళింది కృష్ణుల వివాహమా? ఈ మాటలను నీవే అంటున్నావా? అంటే కృష్ణునితో నీ వివాహం? అది జరగడానికన్నా ముందే ఈవిడ వివాహం కృష్ణునితో జరిగినట్లయితే అనంతరం నా వివాహానికి దారి సుగమం అవుతుందని రాజపురోహితులు సెలవిచ్చారు. అందువల్ల కాళిందికి ఆవిడ వివాహాన్ని కృష్ణునితో జరిపించదనని నేను మాటిచ్చాను రుక్మిణి. నీవు మాటిచ్చావు, సరే. అయితే కనబడకుండా పోయిన కృష్ణునితో ఎలా వివాహం జరిపిస్తాము? అది సాధ్యమయ్యే పనేనా? కృష్ణుడు కనిపించిన ఎడలా నీకు ఈ వివాహం ఇష్టమే కదా? నీవు చెప్పిన తరువాత, నీవు ఇష్టపడ్డాక అందుకు నేను ఎదురు చెప్పగలనా? మన కృష్ణునికి సతీమణి కావడానికి ఎలాంటి కన్య కావాలో నీకే బాగా తెలుసు. ఇందులో నా అభ్యంతరమేమున్నది? కృష్ణుణ్ణి రానివ్వండి, చూద్దాం. ఇక ఆలస్యం చేసి ప్రయోజనమే లేదు. కాళింది కృష్ణుల వివాహం నెరవేరవలసిందే. అది ఎలా సాధ్యం సత్యభామ? అది సాధ్యమే రుక్మిణి. కృష్ణ, స్వామి, వచ్చారా స్వామి? రుక్మిణి, నాకేమీ తెలియదు. నీవు నన్నేమైనా అడగాలనుకున్నా దయచేసి సత్యభామనడుగు. సత్య, నేను నిన్ను అడగకుండానే మా కులదైవానికి మాట ఇచ్చేశాను. కృష్ణా కాళిందిలా వివాహాన్ని వీక్షించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించు.
సత్యభామ, నీ సంతోషమే నా సంతోషం. శ్రీకృష్ణ కళ్యాణ లీలా, ఇది శ్రీకృష్ణ కళ్యాణ లీలా. పురుషోత్తముడే ప్రణయము కురిపించి, పురుషోత్తముడే ప్రణయము కురిపించి, మోహము మాయగా మోక్షము నీయగా ఆడే లీలా. శ్రీకృష్ణ కళ్యాణ లీలా, ఇది శ్రీకృష్ణ కళ్యాణ లీలా. సత్యభామ, ఎందుకు దుఃఖిస్తున్నావు? ఈ ఐశ్వర్యవంతుడి పుత్రికకు దుఃఖించవలసిన అవసరమేమున్నది? నీవు మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఈ సత్రాజిత్తుకి అర్థం కాదనుకున్నావా? ఆ సూర్యుడి మాయమాటలను నమ్మి మోసపోయి ఆ కాళింది వివాహాన్ని ఆ కపటకృష్ణుడితో దగ్గరుండి జరిపించావు కదూ? ఆ సూర్యుడు కపటి, కృష్ణుడు కపటి, ఆ ఇద్దరు నయవంచకులు నిన్ను నన్ను మాయకు గురిచేశారు. తండ్రి గారు, అలా ఎన్నటికీ మాట్లాడకండి. కృష్ణుని ప్రతి కార్యంలోనూ లోక కళ్యాణ భావమే ఇమిడి ఉన్నదని మీరే నాకు అనేక మార్లు చెప్పియున్నారు. అతని అనుగ్రహం వల్ల మన కులదైవమైన ఆ ఉదయభానుణ్ణి ఆరాధించి తపస్సునాచరించి వరసిద్ధిని పొంది అష్టైశ్వర్యాలను పొందిన మీరు నేడు అతన్ని దూషించడం సత్పురుషులైన తమలాంటి వారికి ఇది శోభించదు. తండ్రిగారు, ఈ విధంగా దూషించడం అపరాధం కదా. ఓహో, నాకే నీతులు చెప్పబూనేవా? అమ్మా, నీకేమీ తెలీదు. వారి మాయావ్యూహం నీకు అర్థం కాదు. నీవు ఇష్టపడిన కృష్ణుణ్ణి నీకు దక్కకుండా చేసిన ఆ దినకరుడు ముందే కాళిందీ కృష్ణుల వివాహమని చెప్పిగనక ఉంటే నీవు ఒప్పుకోవని కుతంత్రంతో తమ పుత్రిక వివాహాన్ని నీ నేతృత్వంలోనే జరగాలని ప్రమాణాన్ని స్వీకరించి అనంతరం నీకు ఏమి చూపించాడు? సరస సల్లాపాల్లో మునిగిన తన కుమార్తెను శ్రీకృష్ణుణ్ణి. ముందే శ్రీకృష్ణ కాళిందుల వివాహమని నీకు చెప్పి ఉండవచ్చును కదా? పోనీ ఆ కపట కృష్ణుడికి నీమీద నిజంగా ప్రేమ ఉండి ఉన్నట్లయితే నీకు సత్యమేమిటో ముందుగా చెప్పి ఉండవచ్చును కదా? లేదు, వారందరూ ఒక్కటై నిన్ను మోసం చేశారు. లేదు తండ్రిగారు, లేదు. ఎన్నటికీ అలా మోసం చేయవాడు కాదు నా కృష్ణుడు. కృష్ణ కృష్ణ కృష్ణ, ఇంకెప్పుడు ఆ కపట కృష్ణుడు నామాన్ని ఉచ్చరించడానికి వీల్లేదు, ఉచ్చరించకూడదు. ఆ హితశత్రువుకి మన నివాసపు మెట్లు ఎక్కడానికి కూడా అవకాశం ఇవ్వకూడదు. అంతా నేనే అయినప్పుడు అతనినెందుకు స్మరించాలి? నీ తండ్రికి నేడు కొరత ఏమున్నది? ఏమీయునూ లేదు. అంతా నా అరచేతిలోనే ఉన్నది. నేనే సర్వస్వం, నేనే సర్వాధికారిని. ఈ లోకంలో ఉన్నది ఒకే ఒక్క దేవుడు, అది నేనే. నేనే దేవుణ్ణి. మొత్తం ఐశ్వర్యమే నా చుట్టూ గిరగిరా తిరుగుతోంది. మొత్తం ఈ జనసాగరమే నా నివాసం చుట్టూ నిండిపోయి ఉన్నది. నాకు నేనే సరిసాటి. నేను కాలు పెట్టిన చోటల్లా కనకవర్షం కురుస్తోంది. పుత్రిక, ఇంతకన్నా ఉత్తమమైన సంబంధాన్ని చూసి నీ వివాహాన్ని అత్యంత వైభవోపేతంగా మొత్తం దేవాది దేవతలే ఆశ్చర్యపోయేటట్లు చేస్తాను. తండ్రిగారు, నా చక్రధరుడి కన్నా ఉత్తమమైన సంబంధం తెచ్చి నా వివాహాన్ని జరిపిస్తారా? కృష్ణుని కన్నా గుణవంతుడు, సుగుణవంతుడు, ధనవంతుడు, దైవాంశ సంభూతుడు ఈ లోకంలో ఎవరున్నారు, ఎక్కడున్నారు? అంతా మీ భ్రమ. కనకరాశి మిమ్ములను అంధుణ్ణి చేసింది. సత్రాజిత్, మాట్లాడుతున్నావు? సత్రాజిత, ఇదేమిటి? దయపాలించమనే నీ చేతులు అహంకారంతో దయ కోల్పోయాయా? స్వామి, ప్రభు, ప్రత్యక్షమై వచ్చావా తండ్రి? ఎంతటి కఠోర తపస్సును ఆచరించినను కనిపించని నీవు ఇలా... ఈ సత్రాజితునికి దర్శనం ప్రసాదించినది నిన్ను హెచ్చరించడానికి. అలాగే
నవవధూవరులైన కృష్ణ కాళిందులను ఆశీర్వదించమని ఆజ్ఞాపించడానికి ఆశీర్వదించు సత్రాజిత. ఆహా, ఎంతటి భాగ్యం నాది! నా ఆశీర్వాదానికై ప్రత్యక్షమయ్యావా తండ్రి? తెలుసుంటే కృష్ణా కాళిందుల వివాహానికి నేనే విచ్చేసేవాణ్ణి కదా. సత్రాజిత, నీకు ప్రాప్తించిన ఐశ్వర్య ఘనతకు కృష్ణుని వివాహానికి నీవు విచ్చేయగలవా? ఇప్పుడు నీవు మా అందరినీ మించిన ఐశ్వర్యవంతుడివి. ఆహా, ఎంతటి మాట, ఎంతటి మాట! మహాశయ, మమ్మల్ని ఆశీర్వదించండి. సత్రాజిత్ మామగారు, ఈ పెళ్లి కుమారునికి సర్వవిధాలా శుభమే జరగాలని ఆశీర్వదించారు కదూ? చచా, ఎంత మాట కృష్ణ! ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? సత్రాజిత, కృష్ణుడి మాటలు సత్యం. చంచల స్వభావం గల ఐశ్వర్యాన్ని పొందిన నీవు దారి తప్పుతున్నావు. లోకానికి వెలుగులాంటి నన్ను, సకల జీవరాశుల ప్రాణజ్యోతిని వెలిగించే పరమాత్ముడు కృష్ణుణ్ణి కించపరుస్తున్నావా? కృష్ణుడు సుగుణభూషణుడు. ఇతనితో పోల్చితే నీ వద్దనున్న శమంతకమణిలాంటివి సహస్రం ఉన్నా అవి శూన్యమే. నీ వద్దనున్న శమంతకమణి కన్నా శ్రేష్టమైనది నీ పుత్రిక సత్యభామామణి. ఆమె కన్నీరు పెడితే నీవు నీ కుటుంబం సర్వనాశనమవుతాయి. ఐశ్వర్యమున్నదని అలంకరిస్తే శమంతకమణి తన వైశిష్ట్యాన్ని కోల్పోతుంది. అప్పుడు అతి నీచ స్థితిలో నిన్ను చూడవలసి వస్తుంది. జాగ్రత్త! హా? సాక్షాత్తు నీ కులదైవమైన నన్నే నీవు నిందించినావు. ఇంకెన్నడూ నా దర్శన భాగ్యం నీకు దక్కదు. హా? నీ గృహంలో నా విగ్రహాన్ని కూడా నీవు పూజించకూడదు. అటు చూడు. హా? స్వామి, ప్రభు, నా కులదైవమా, ఇంతటి ఘోరమైన శిక్షను మా తండ్రి గారికి విధించకండి. ఈ నీ జన్మదాత చేసిన తప్పుకు తగిన శిక్ష విధించాల్సిందే. ఆ, స్వామి, ప్రభు, నా అపరాధాన్ని మన్నించు. నా ఆవేదనను దయచేసి అర్థం చేసుకో. కృష్ణ, ఆపద్బాంధవా, నీవైనా వివరించు స్వామి. సత్రాజిత, నిన్ను క్షమిస్తున్నాను. అయితే నా దర్శన భాగ్యం ఇంకెన్నటికీ నీకు లభించదు. ఇప్పుడే మనస్సు నిండా ఈ నీ కులదైవాన్ని చూసుకో. ఈ కృష్ణ పరమాత్ముడు ఆదర్శవంతుడు. నీవు నీ పత్నికి ఇచ్చిన మాట ప్రకారం నీ పుత్రిక వివాహాన్ని కృష్ణునితో జరిపించు. అంతా శుభం కలుగుతుంది. అటు చూడు. ఆ? ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. ధన్యోస్మి. ఐశ్వర్యం కలిసి వచ్చినప్పుడు అహంకారంతో అజ్ఞానిలా అంధకారంలో మునిగిపోయి ఎవ్వరూ చేయకూడని తప్పు చేశాను. కృష్ణ, అతి శీఘ్రంగా సత్యభామతో నీ వివాహాన్ని జరిపించెదను. నేను చేసిన తప్పులను మన్నించు. స్వామి, స్వామి, ప్రాణనాథ, స్వామి! కృష్ణ, కృష్ణ, నీ మురళీ గానంతో నన్నెందుకిలా వేధిస్తున్నావు? నీలాంటి అవతార పురుషునితో నా వివాహం ఎప్పటికి జరుగుతుంది? అడుగడుక్కి ఆటంకాలు. పరమాత్ముడివైనా నీవే నా ప్రాణనాథుడివి కావాలనుకొని నేనారాటపడుతున్నాను. అయితే అలాంటి ప్రాణనాథుణ్ణి మరొకరికి ఇవ్వమని నా కులదైవమే నన్ను వరం కోరడమేమిటి? మీరు మీ పుత్రికను నాకే ఇచ్చి వివాహం జరిపించదనని నాకు మాట ఇచ్చారు.
ఆ మాట ప్రకారం నేను ఆమెను వివాహం చేసుకోవడానికి వచ్చాను. నా పుత్రిక సత్యభామ ఒప్పుకోకుండా నేను ఈ వివాహానికి సమ్మతించను. ఆ!